నీ బ్రతుకు, నీ ప్రవర్తన, నీ స్వభావము, నీ ఆలోచనలు, నీ అలవాట్లు ఎలా ఉన్నా దేవుని హస్తము ఆ మేఘము నీ మీద ఉండబట్టే నువ్వు చల్లగా ఉన్నావు. హల్లెలూయా. నీవు, నీ పిల్లలు, నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ జీవితం గడుస్తూ ఉంది. నీ భయము, నీ ఆవేదన, నీ అదురుడు నీకుండగా తన మేఘముతో నిన్ను తృప్తిపరుస్తున్నాడు. మేఘంతో నిన్ను చల్లని కృపతో నడిపిస్తున్నాడు. మేఘ అనుభవం నీకుందా? రెండవది సముద్రము. వారు సముద్రంలోకి వెళ్ళకముందే మేఘం వారిని ఆవరించింది. హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని దినాలు వారు అక్కడ ఉన్నారో సముద్రం పాయలు కావడానికి దేవుని కోసం కనిపెట్టుకుంటూ ఇశ్రాయేలు భయపడి వణుకుతున్నారు జనాలు. మోషే కూడా భయపడ్డాడు. ప్రజలు తిరుగుబాటు చేసి రాళ్ళు విసురు కొడతారేమో చెప్పి మోషే భయపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, మోషే నువ్వు ప్రార్థించడం మానే, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఊరక? ఇదిగో ఊరక నేను నిలబడి నా రక్షణ చూడు. నీ చేతిలో నేను ఒక కర్ర ఉంచాను, కర్ర ఎత్తి సముద్రాన్ని ఆజ్ఞాపించమంటే మోషే కర్ర ఎత్తినప్పుడు సముద్రం పాయలైపోయింది. రెండు వైపులా రెండు గోడల్లాగా నీళ్లు నిలబడిపోయాయి. ఇప్పుడున్న ఎర్ర సముద్రం మీదనే దేవుడు అప్పుడు అద్భుతం చేశాడు. ఇప్పుడున్న ఎర్ర సముద్రం మీద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలుకు హమాస్ వారికి యుద్ధం జరుగుతూ ఉంది. బాంబులు పేలుతూ ఉన్నాయి అక్కడ సముద్రం మీద. ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేసినట్టే మోషే కర్రను చూపగా ఆ యొక్క సముద్రం రెండు పాయలుగా అయిపోయింది. 6 నెలలను వారు నడిచారు. హల్లెలూయా. వారు సముద్రం గుండా వెళ్ళారు. అది నది కాదు, వాగు వంక కాదు, అది మహాసముద్రం, రెడ్ సీ. సముద్రం దాటడానికి దేవుడు కృప చూపించాడు. ఈ దినమున నువ్వు మేఘం క్రింద ఉన్నావు, అది సముద్రం గుండా పోవాలి. హల్లెలూయా. ఈ లోకము సముద్రం అనుకున్నాం కదండి. సముద్రం దాటిన తర్వాత ఏమొస్తుంది? అరణ్యం వస్తుంది. అందులో సంతోషం ఉండదు, అందులో ఆనందం ఉండదు. కానీ దేవుని సన్నిధి, దేవుని మేఘము నేను నడిపిస్తూ ఉంటుంది. దేవుని మేఘము క్రింద ఇశ్రాయేలు నడిచారు, అది సముద్రం గుండా వెళ్ళారు. ఒక మంచి మాట ఉంది. 2వ వచనం చూడండి. 1 కొరింథీయులకు 10వ అధ్యాయం 2వ వచనంలో అందరూ మోషేను బట్టి, అంటే మోషే యొక్క నాయకత్వంలో, దైవికమైన నాయకత్వంలో, దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వమైనటువంటి ఆ ప్రవక్తన మోషేను బట్టి మేఘములోను సముద్రములోను ఏం చేశారు? వారు బాప్తిసం పొందారు. వాస్తవానికి ఇశ్రాయేలు ఎవరు బాప్తిసం పొందలేదండి. మన బాప్తిసం ఏంటంటే అది చెరువు అయినా, బావి అయినా, లేకపోతే చిన్న డబ్బా. మన చర్చిలో వేరే అవకాశం లేదు కాబట్టి ఒక డబ్బాలో బాప్తిసం ఇస్తాం. నీటిలో ముంచడమే బాప్తిసం. బ్యాప్టిజం అంటే ముంచడం అని అర్థం. ఇశ్రాయేలు వారు మునిగిపోలేదు. వాళ్ళు 6 నెలలను నడిచారు. అయితే సముద్రం గుండా పోయారు కాబట్టి సూచనప్రాయంగా వారు బాప్తిసం పొందారు. హల్లెలూయా. నిజమైన బాప్తిసం కాదు అది. ఇశ్రాయేలుకి ఏముందంటే సున్నతి ఉంది. పురుషాంగాన్ని పురుషులు మాత్రమే తన పురుషాంగంలో ఉన్న ఆ యొక్క గోప్యాంగ చర్మాన్ని కట్ చేసుకోవాలి. అది అబ్రహాముతో ఆరంభమైంది. అబ్రహాముకు 99 సంవత్సరాలు ఉన్నప్పుడు, అబ్రహాము కుమారుడు ఇస్మాయిల్కు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే రోజున గోప్యాంగ చర్మాన్ని తీసేసుకున్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు అంటే అబ్రహమా, నీ కుమారుడు నీవు ఈ కార్యం చేయాలి, ఇది నీకు నాకు నిబంధన. దేవునితో ఇశ్రాయేలుకు దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, ఇస్మాయిలీలకు అదే నిబంధన, అంటే ఇస్లాం సహోదరులకు అదే నిబంధన, ఇశ్రాయేలుకు కూడా అదే నిబంధన. మనకు అదే నిబంధన లేదు. మనకు నీటి బాప్తిసమే నిబంధన. మనం ఎవరము గోప్యంగా చర్మం తొలగించుకొని సున్నతి చేసుకోలేదు. పురుషులం ఇక్కడ ఉన్న పురుషులం ఎవరము గోప్యంగా చర్మం తొలగించుకోలేదు. కానీ నమ్మి బాప్తిసం పొంది సున్నతి కంటే గొప్ప అనుభవానికి వచ్చాం. హల్లెలూయా. మన హృదయాలు సున్నతి చేయబడ్డాయి, మన ఆత్మలో సున్నతి చేయబడ్డాం. మనకు ఆ ఆచారం ఇప్పుడు అవసరం లేదు. అబ్రహాము, ఇస్మాయిలు, ఆ తర్వాత వారి సంతానమంతా ఆ గోప్యంగ చర్మాన్ని తొలగించుకోవడంలో ఆ నిబంధన పాటించారు. ఈనాడు మనకు ఆ నిబంధన లేదు. నమ్మి బాప్తిస్మ క్రమములో యేసయ్య ఆజ్ఞ ప్రకారంగా నమ్మి బాప్తిస్మ రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపడను చెప్పిన మాట ప్రకారంగా మనము బాప్తిస్మ క్రమంలో ఉన్నాం. ఇశ్రాయేలు వారికి తెలియకుండానే బాప్తిస్మ పొందినట్టుగా పౌలు భక్తులు అంటాడు, వారు సముద్రం గుండా వచ్చారు. మేఘం ఉంది, మేఘం కింద చల్లగా నడుస్తున్నారు. అదే సమయంలో సముద్రం కూడా వచ్చారు. సముద్రం కూడా వచ్చి వారు బాప్తిస్మ క్రమాన్ని పాటించారా అన్నట్టుగా పౌలు భక్తుడు ఈనాడు ఆత్మీయ అనుభవం చెబుతున్నాడు. ఇది మన వారికంటే గొప్ప అనుభవం మనకుంది. ఇప్పుడు ఆ మేఘం మనకు కనపడదు, కానీ ఆ మేఘం కనపడకుండా ఏ రోజుకు ఆ రోజే దేవుని హస్తము మా మీద ఉంది. ఆయన మేఘం కింద నేనున్నానని ఓ తృప్తితో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత కరువు అయినా, ఎంత కాటకమైనా, ఎంత వేదన ఉన్నా
రాత్రి పడుకొని తెల్లవారుజామున లేస్తున్నాం. మరణానికి అప్పగించబడలేదు. వారైతే ఇశ్రాయేలు దేవునికి ఇష్టలుగా ఉండక నశించిపోయారు. ఈ దినమున నువ్వు నేను ఇంకా బ్రతికున్నాం. ప్రేమ దేవుని పిల్లరా, మన దుర్మార్గతను బట్టి, మన అపవిత్రతను బట్టి దేవుడు మనల్ని మరణానికి అప్పగించలేదు. ప్రేమ దేవుని పిల్లరా, ఈ దినమున దేవుని మేఘము నీ మీద ఉందని నమ్ముతున్నావా? ఆ మేఘము క్రింద నువ్వు నడవాలి. ఆ మేఘం నడిపించిన కొలది నువ్వు నడవాలి. ఆ మేఘం నడిస్తే నువ్వు నడవాలి. మేఘం ఆగితే ఆగాలి. మనం అనేకసార్లు చేస్తుంటే దేవుని మేఘం అనే హస్తాన్ని మనం పట్టించుకోం. నా ఇష్టం, మేఘం ఉన్నా నేను పోతాను, మేఘం లేకపోయినా నేను పోతా. దేవుని మేఘాన్ని, దేవుని క్రమాన్ని నువ్వు పాటించవు. కానీ దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండగలవా? ఆయన మాట వినకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యము. మూడవదిగా మొదటిది మేఘమైతే, రెండవది సముద్రము అనగా మూడవది బాప్తిస్మం. తెలియకనే వారు బాప్తిస్మం పొందారు. ఈనాడు ఇశ్రాయేల్ దేశంలో 100కి 3 మాత్రమే క్రైస్తవులు. ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని పిల్లలే, వారు యెహోవా దేవుని పిల్లలు. ఇంకా వాళ్ళు దేవుని కోసం 3వ ఆలయాన్ని సిద్ధపరుస్తున్నారు. 2 ఆలయాలు 2 సార్లు ఆలయం కూల్చబడింది. 3వ ఆలయాన్ని వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. అందుకే ఇప్పుడు యుద్ధం. 3వ ఆలయాన్ని సిద్ధపరుస్తున్నారు. 5 ఎర్రటి పేయలను దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపరుస్తున్నారు. అక్కడున్న ఒక మతం వారికి ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టి అక్కడే స్థాపించాలని మందిరం, యెహోవాకు మందిరం కట్టించాలని ఆశపడుతున్నారు. కానీ అందుకే యుద్ధం వస్తుంది. ప్రపంచ యుద్ధానికి దారి చేయవచ్చు. ఇది మనం ప్రార్థిద్దాం. ప్రభువా, శాంతి, ప్రపంచ శాంతి కోసమై నీవు శాంతి సమాధానకర్తవు అని మనం ఇశ్రాయేలు మధ్య, ఆ యుద్ధం చేసేవారి మధ్య శాంతి నెలకొల్పేట్టుకు మనం ప్రార్థన చేద్దాం. అది ప్రపంచ యుద్ధంగా మారకుండా, ప్రపంచ యుద్ధం వస్తే ప్రభు వచ్చేస్తాడు, ఆలస్యం చేయడిగా. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని హస్తమనే మేఘం క్రింద మనం నడుస్తున్నాం. సముద్రం కూడా మనం వెళ్తున్నాం. అయితే మనం చావటం లేదు. ఈ ఒడ్డు దాటి ఆ ఒడ్డుకు దాటుతున్నాం. ఒక్క కోడి పిల్ల కూడా చచ్చిపోలేదంట. అన్ని క్షేమంగా బయటకు అవతలకు చేరుకున్నాయి. ఆయనను వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మొదటిది మేఘము, రెండవది సముద్రము, మూడవది బాప్తిస్మము. ఆ తర్వాత ఏముందంటే 3వ వచనం చూడండి. అందరూ ఆత్మసమైన ఒక్క ఆహారమునే భుజించిరి, అందరూ ఆత్మసమైన ఒక్క పానీయమునే పానం చేసిరి. ఒక్క ఆహారము, ఒక్క పానీయము. హల్లెలూయా. మనకున్న ఒక్క ఆహారము, ఆదివారము ప్రభు బలలో చేస్తాము. ఆ ఒక్క ఆహారము ఆ రొట్టె. ఆ ఒక్క రొట్టె అది యేసుక్రీస్తు వారి శరీరము. ఒక్క ఆహారమును వారు భోజించారు. ఆ ఆహారం ఏంటో తెలుసండి? మన్నా ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు కురిపించాడు. వారు ఆశపడి అది తినటానికి మధురంగా ఉంది, అది మంచి వాసన, కొత్తిమీర లాంటి గింజల లాంటి ఆహారం పడుతూ ఉంది. రేపు మళ్ళీ కురుస్తుందో లేదో అని చెప్పి ఇశ్రాయేలు దురాశతోటి తట్టలు నింపుకుంటే అప్పటికి మాత్రమే తిన్నారు. కానీ మరుసటి రోజు దాచుకున్నవి పురుగులుగా మారిపోయాయి, మురిగిపోయింది. దేవుని వాక్యము మురిగిపోకుండా ఎప్పటికప్పుడే మనము మన ఆత్మలకు ఆహారంగా తీసుకోవాలి. దేవుని వాక్యము మన్నా కంటే శ్రేష్టమైనది. మన్నా అంటే ఇది ఏమిటి అని అర్థం. హల్లెలూయా. వాట్ ఈస్ దిస్? మన్నా అంటే ఎన్న. అరవంలో ఎన్న అంటారు కదా. ఎన్న అంటే ఏంటని అర్థం.